దేవుణ్ణి ప్రేమించడం ఆయన ఆజ్ఞలో భారమైనవా కావు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా మనం గమనించినట్లయితే, ఎందుకు మనం దేవుణ్ణి ప్రేమించాలంటే, మనం దేవుణ్ణి ప్రేమించలేదంట, మనం ప్రేమించక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకోసం మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఎవరు ప్రేమించారు మనల్ని? మనము ముందుగా దేవుని ప్రేమించడం కాదు, మనము ప్రేమించక ముందే దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఒకసారి చూడగలిగినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 1 John chapter 4 verse 10. 1 John chapter 4 verse 10. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇంగ్లీష్ లో చదవండి. 1 John chapter 4 verse 10. 1 John chapter 4 verse 10. In this is love, not that we loved God, but that He loved us and sent His Son to be the propitiation for using sins. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యంలో ఎందుకు మనం దేవుని ప్రేమించాలంటే, మనము ప్రేమించామని కాదండి, దేవుడే మనల్ని ప్రేమించాడు. ఇక్కడ గమనిస్తే మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో దేవుని యొక్క ప్రేమ ఉన్నది. అంటే ఎవరిని మన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ఎవరిని ఈ భూమి మీద పంపించాడు? యేసుక్రీస్తుని పంపించాడు. ఎందుకు యేసుక్రీస్తుని పంపించాడంటే, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగు నిమిత్తము ఆ యేసుక్రీస్తు కలవరశిలలో బలివైపోయాడు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే తండ్రికి మన పట్ల ఏమున్నది? ప్రేమ ఉన్నది. అందుకోసమే ఈ భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా దేవుడిని మనం ప్రేమించాలి. ఇంకో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, మరి దాని కిందే ఉంది మరొక వచనంలో, 1 జాన్ అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. 4వ aధ్యాయం 12వ వచనం. 1 John chapter 4 verse 12. No one has seen God at any time. If we love one another, God abides in us, and His love has been perfected in us. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యాలు గమనించి, ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అని మనం గమనించినట్లయితే ఇంతవరకు ఏ మానవుడు కూడా దేవుణ్ణి చూడలేదు. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కనుక మరి ఎవరో కూడా చూడలేదు. మనం ఎలా చూస్తున్నాం దేవుణ్ణి అంటే, వాక్యాన్ని చదివే ప్రతిసారి కూడా ఎవరు మనతో మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మనం చూస్తున్నాం వాక్యం చదవటం ద్వారా. అయితే ఏ మానవుడు దేవుణ్ణి చూడలేదు, ఎప్పుడైనా చూచి ఉండలేదు. కానీ అయితే మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుని యందు నిలిచి ఉందుము, ఆయన ప్రేమ మన యందు. అంటే తోటి వ్యక్తులను మనం ప్రేమించడం వల్ల దేవుని ప్రేమ మనలో ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఒక సందర్భంలోని మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని మనం గమనించినట్లయితే అక్కడ మాటలు మనకు కనిపిస్తాయి. నేను రోగినై ఉన్నాను, నన్ను మీరు పరామర్శించారు. నేను దప్పికొన్నాను, నాకు మీరు దాహం ఇచ్చారు. నేను ఆకలిగొన్నాను, నాకు ఆహారం పెట్టారు. నాకు వస్త్రాలు లేవు, మీరు నాకు వస్త్రాలు అనుగ్రహించాడు. నేను చెరసాల్లో ఉన్నాను, మీరు నాకు చెరసాల్లో వచ్చి నన్ను పలకరించారు అని అంటారు. అయితే వాళ్ళు నీతిమంతులు అంటారుగా, అయ్యా నువ్వెప్పుడు దాహం కొన్నావు, నువ్వెప్పుడు ఆహారం లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు రోగివై ఉన్నావు అని అంటే, అక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో 25వ అధ్యాయం 40వ వచనంలో 25వ అధ్యాయం 40వ వచనంలో ఏమనుందంటే,